సరంటే మరి నువ్వు యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఎలా స్పీడ్గా వెళ్ళాలి కదా? అది వాస్తవమే కదా. అంటే సీనియర్ కోఆపరేషన్ ఉంటే ఇంకొద్దిగా వాళ్ళు ముందుకెళ్తారు కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నిద్రపోవద్దు, వాళ్ళు నిద్రపోదు. ఎందుకనంటే చిట్టి పుష్పలత ఇప్పుడు అంటే జూనియర్స్నమ్మా, ఇప్పుడు ఎవరైనా సరే ఒక జూనియర్ అంటే మీరు ఎలా లెక్కేస్తున్నారో కానీ, అంటే ఒక ఎంఎస్ పోయి ఒక విఎస్ని పెట్టి ఒక విఎస్కి వర్క్ నేర్పి ముందు వాళ్ళకి అర్థం కావాలి, నచ్చాలి. అని నచ్చాలంటే కాదు, నేను నచ్చపాలి, వాళ్ళ బుర్ర తినాలి, మీ టైం కేటాయించుకొని ఓపిక్గా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు 100 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ ఇవ్వాలి. ఇవన్నీ తర్వాత వాళ్ళకి నచ్చితే టైం కుదిరితే చేస్తారు. మేబీ చేయకపోవచ్చు. జాయిన్ అయ్యి కూడా ఆగే వాళ్ళు ఉన్నారు, జాయిన్ అవుతానని 100 సార్లు తిప్పే వాళ్ళు ఉన్నారు, జాయిన్ అయినా కొద్దిగా చేసి ఆగే వాళ్ళు ఉన్నారు, అసలు జాయిన్ కాని వాళ్ళు ఉన్నారు. జాయిన్ అయ్యి మీ పుష్పలత లాగా నువ్వు ఉన్న లేకుండా యాక్టివ్గా చేసుకుంటూ పోయేవాళ్ళు అన్ని రకాలు ఉంటారు. కానీ ఒక జూనియర్కి మీరు అపాయింట్ చేసడానికి ఎన్ని రిస్కులు పడ్డా, ఎన్నో రిస్కులు పడాలి, ఎంతో చెప్పాలి, ఎంతో పేషెన్స్, ఎంతో టైం కేటాయించాలి. బట్ ఇవన్నీ కూడా ఒక జూనియర్ వాల్యూ ఎంతో తెలుసా? 1 ఎకరం భూమితో సమానం. ఒక జూనియర్ మీరు అపాయింట్ చేశారు, వాళ్ళని వర్క్లోకి తీసుకొచ్చారంటే ఎంత విలువైందంటే 1 ఎకరం పొలం సంపాదించిన దాంతో సమానం. 1 ఎకరం ల్యాండ్ ఉందనుకో, నువ్వు చేయకున్నా, నువ్వు చేస్తే బండుద్ది, నువ్వు చేయకున్నా కౌలుకి ఇచ్చిన కౌలు వస్తుంది కదా నెలవారీగా, అది సంవత్సరం వైజ్గా. ఇప్పుడు పుష్పలత అట్లాగే నువ్వు చేయకున్నా